ఒక కంప్లైంట్ వచ్చినప్పుడు పోలీసు వాళ్ళకు ప్రిలిమినరీ ఎంక్వైరీ చేయడానికి 14 రోజుల టైం ఉంటుంది. అట్లా కాకుండా కేవలం 4 గంటలలోనే విచారణ అంతా కంప్లీట్ చేసినట్టు చేసి రాత్రి 2 గంటలకు రిమాండ్ చేయడం అంటేనే పోలీసు వాళ్ళు చూపించిన అత్యుత్సాహం. అయితే అక్కడ జరిగింది ఏంటంటే ట్విస్ట్, ఆ రిమాండ్ తీసుకెళ్లినప్పుడు మేజిస్ట్రేట్ గారు అబ్జర్వ్ చేసి 308 సబ్సెక్షన్ 5 ఎక్స్ట్రాషన్ ఏదైతుందో దాని యొక్క ఇంగ్రీడియంట్స్ లేవు, దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయండి, ఇది కరెక్ట్ లేదు రిమాండ్ అని చెప్పేసి రిటర్న్ చేయడం జరిగింది. అట్లా చేసినప్పుడు మిగిలిన సెక్షన్స్ అన్ని కూడా 7 years బిలో ఉన్నాయి కాబట్టి మరి సెక్షన్ 35 కింద నోటీస్ ఇచ్చి పంపించాలి. ఇది అర్నేష్ కుమార్ గారి జడ్జిమెంట్ యొక్క నిబంధనల ప్రకారం. అట్లా చేయకుండా దాన్ని అన్ని వైలేట్ చేస్తూ ఈరోజు మళ్లీ తీసుకొచ్చి రిమాండ్ చేసి కోర్టులో మరి ఆ ఎక్స్టార్షన్ ఒక సెక్షన్ వీగిపోవడం వల్ల మేము నోటీస్ ఇవ్వాలని చెప్పినప్పుడు అప్పటికప్పుడు ఆర్గ్యుమెంట్ డెవలప్ చేసి ఆ రిమాండ్ కేసు డైరీలో లేనటువంటి విషయం ఒకవేళ నిజంగా క్రిషాంక్ మీద ఉంటే పాత కేసులు ఉన్నట్టయితే మరి అది అడగొచ్చు. అట్లున్నప్పుడు ఏమైందంటే ఆ రిమాండ్ కేసు డైరీలో మెన్షన్ చేయాలి క్లియర్ గా. అర్నేష్ కుమార్ గారి కేసు విషయంలో అదే చెప్పి ఎక్కడైతే నాన్ బెయిలబుల్ సెక్షన్స్ 7 years కంటే బిలో ఉంటే రొటీన్ గా తీసుకొచ్చి రిమాండ్ చేయొద్దు, వాళ్ళకు 35 BNSS కింద నోటీస్ ఇవ్వాలా, ఇచ్చి కొన్ని కండిషన్స్ పెట్టాలా. ఆ కండిషన్స్ కంప్లై చేయనప్పుడు మాత్రమే వీళ్ళని రిమాండ్ చేయాలని కోరొచ్చు. ఇలాంటి అన్ని నిబంధనలు ఫాలో కాకుండా 10 years ఇంప్రిజన్మెంట్ ఉన్నటువంటి ఎక్స్టార్షన్ పోగానే నోటీస్ ఇవ్వాల్సి వస్తుందని అప్పటికప్పుడు మాట మార్చి కోర్టులో లేదు దీని మీద చాలా కేసులు ఉన్నాయని చెప్పేసి చెప్తూ రిమాండ్ కోరడం అనేది చాలా దుర్మార్గం. ఇది ఎస్టాబ్లిష్డ్ రూల్, ఫండమెంటల్ ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ వైలేషన్. ఇది ఇవన్నీ గ్రహిస్తున్నటువంటి ప్రజలు తప్పకుండా బుద్ధి చెప్తారు. బీఆర్ఎస్ లీగల్ సెల్ తరఫున ఎక్కడ అన్యాయం జరిగినా తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ లీగల్ సెల్ ప్రత్యక్షమవుతుంది, వాళ్ళకి ప్రొటెక్షన్ ఇస్తుందని చెప్పి